Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు ఒక సర్వే 20,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసీపీ ఇన్ని స్థానాల్లో గెలుస్తుంది అని వచ్చేసింది కదా. అవును. సో ఆ స్థానాల సిచ్యువేషన్ ఏంటి, ఏ స్థానాలు అవి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. కొన్ని స్థానాల లిస్ట్ మీరు నాకు ఇచ్చారు కదా, సో ఆ లిస్ట్ ప్రకారం ఒకసారి చూద్దాం శ్రీకాంత్ గారు. ఇంతకీ ఏ సర్వే అని మనం ఏమైనా చెప్పగలమా? ఇది ఎలా? షూర్ శ్రీకాంత్ గారు, మీరు ఇచ్చిన లిస్ట్లోంచి టాప్ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ బద్వేల్ కనిపిస్తోంది. బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ డాక్టర్ దాసరి సుధా గారు వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, వారు విజయం సాధించబోతున్నారని ఆ నివేదిక తెలియజేస్తుంది. వీరు భాజపా అభ్యర్థి బి రోషన్న గారి మీద బరిలో ఉన్నారు, దాసరి సుధా గారు. ఓకే, నెక్స్ట్ కడప అంజాద్ బాషా గారు విజయం సాధించబోతున్నారు. ఆర్ మాధవి గారు, వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆర్ మాధవిరెడ్డి, వారు బరిలో ఉన్నారు. వారి మీద అంజాద్ బాషా గారు విజయం సాధించబోతున్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీప ప్రత్యర్థి బీటెక్ రవి గారు. అంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, మనం 20,000 ప్లస్ అని అనుకున్నాం. ఎంతైనా కావచ్చు, మినిమం 20,000. మినిమం 20,000. అది మాక్సిమం అన్నది ఇంకా చెప్పలేం. మినిమం 20,000. కమలాపురం నెక్స్ట్. కమలాపురం పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిన్న మొన్నటి వరకు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పేరు ఉంది. ఆఖరి అవకాశంగా తనకే అవకాశం ఇవ్వాలని కృష్ణ చైతన్య రెడ్డి తండ్రి అయినటువంటి పుత్త నరసింహారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కోరిన మేరకు పుత్త నరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పి రవీంద్రనాథ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ జమ్మలమడుగు. ఎం సుధీర్ రెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. ఇక్కడ హోరాహోరీ పోరు జరుగుతున్నప్పటికీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సి ఆదినారాయణ రెడ్డి గారు బరిలో ఉన్న ఎం సుధీర్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. మైదుకూరు వాస్తవానికి ఇక్కడ కూడా హోరాహోరీ పోరు ఉంది. చాలా నివేదికలు పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని తెలియజేస్తున్నప్పటికీ ఎస్ రఘురామిరెడ్డి గారే విజయం సాధిస్తారని ఈ నివేదిక తెలియజేస్తోంది. కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ కొర్ముట్ల శ్రీనివాసులు గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. ఇక్కడ ఏ శ్రీధర్ వీరు బరిలో ఉన్నారు, జనసేన అభ్యర్థి. ఇక్కడ కొర్ముట్ల శ్రీనివాసులు గారు విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. అంత క్రితం ఒక దశలో ఎం రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో వారి వైపు పవనాలు వీచాయి, కానీ అనూహ్యంగా మళ్ళీ జి శ్రీకాంత్ రెడ్డి గారు పుంజుకున్నారు వైకాపా అభ్యర్థి. తంబళ్లపల్లి పి ద్వారకనాథ్ రెడ్డి గారు వారు విజయం సాధించబోతున్నారు. ఇక్కడ అభ్యర్థిని మారుస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభ్యర్థిని మారుస్తున్నారు. ముందు ఒక అభ్యర్థి పేరు ప్రకటించారు, తిరిగి మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిని మారుస్తున్నారు. ఏ అభ్యర్థిని మార్చినప్పటికీ కూడా ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. నెక్స్ట్ పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరొకమారు విజయం సాధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లాబాబు రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. పుట్టపర్తి డి శ్రీధర్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. మరొకమారు పల్లె సింధూరారెడ్డి గారు వారు ఇక్కడ బరిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. మరొకమారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డివై సత్యకుమార్ గారు బరిలో ఉన్నారు. నెక్స్ట్ కదిరి మక్బూల్ అహ్మద్ మైనార్టీ, వీరు విజయం సాధించబోతున్నారు. మొట్టమొదటిసారి వీరు పోటీ చేస్తున్నారు. అంత క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా వ్యవహరించిన కె వెంకట ప్రసాద్ వీరు ఇక్కడ బరిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అయినప్పటికీ మక్బూల్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. గుంతకల్లు వై వెంకటరామరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. వైకాపాని వీడి తెలుగుదేశంలో చేరి గుంతకల్లు స్థానం దక్కించుకున్న గుమ్మలూరు జయరాం గారు ఇక్కడ బరిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అయినప్పటికీ వై వెంకటరామరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. సింగనమల ఎస్సీ ఎం వీరాంజనేయులు గారు విజయం సాధించబోతున్నారు. ఇక్కడ అభ్యర్థిని మార్చారు. ఇక్కడ మార్చిన తర్వాత ఇక్కడ అనూహ్యమైనటువంటి పరిణామాలు అంటే బండారు శ్రావణి ఇక్కడ హోరాహోరీ పోరు ఇస్తున్నప్పటికీ కూడా వీరాంజనేయుల వైపే మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ అనంతపురం అర్బన్ ఏ వెంకటరామరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. మరొకమారు డివి ప్రసాద్, ఇక్కడ డి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అయినప్పటికీ ఏ వెంకటరామరెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. వీళ్ళందరూ కూడా 20,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తారని సర్వే తెలియజేస్తుంది. ఆ సర్వే సంస్థ వివరాలు చివరిలో మనం తెలియజేద్దాం మౌని. ఓకే శ్రీకాంత్ గారు, ఇప్పటికే మనం 15 తెలియజేసాం. 16th వన్ కళ్యాణదుర్గం తలారి రంగయ్య గారు వీరు విజయం సాధించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏ సురేంద్రబాబు బరిలో ఉన్నారు. నెక్స్ట్ సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. ఎస్ చంద్రమోహన్ రెడ్డి గారు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ కిలివేటి సంజీవి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. నెలవల విజయశ్రీ ఇక్కడ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నెక్స్ట్ వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మొట్టమొదటిసారి బరిలో ఉన్నారు, విజయం సాధించబోతున్నారు. కొరగొండ్ల లక్ష్మీప్రియ
ఇక్కడ బరిలో ఉన్నారు తెదేపా అభ్యర్థి. ఆళ్లగడ్డ ఆళ్లగడ్డ గంగుల విజయేందర్ రెడ్డి మరొకమారు విజయం సాధించబోతున్నారు. భూమా అఖిలప్రియ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆళ్లగడ్డ తర్వాత నందికొట్కూరు ఎస్సీ డాక్టర్ దారా సుధీర్ విజయం సాధించబోతున్నారు. తెదేపా అభ్యర్థిగా జి జయసూర్య బరిలో ఉన్నారు. పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. గౌరు చరితారెడ్డి గారు వారు తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరొకమారు విజయం సాధించబోతున్నారు. తెదేపా అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ బరిలో ఉన్నారు. నెక్స్ట్ ఎమ్మిగనూరు బుట్టా రేణుక గారు విజయం సాధించబోతున్నారు. బివి జయనాగేశ్వర రెడ్డి తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నెక్స్ట్ మంత్రాలయం వై బాలనాగిరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. మరొకమారు తెదేపా అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారు బరిలో ఉన్నారు. ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి గారు వారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు విజయం సాధించబోతున్నారు. తెదేపా అభ్యర్థిగా జి ఎరిక్సన్ బాబు బరిలో ఉన్నారు. నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. చదలవాడ అరవింద బాబు గారు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నంబూరు శంకర్రావు గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. భాష్యం ప్రవీణ్ ఇక్కడ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తిరువూరు ఎస్సీ నల్లగట్ల స్వామిదాస్ గారు విజయం సాధించబోతున్నారు. కొలికపూడి శ్రీనివాస్ ఇక్కడ తెదేపా అభ్యర్థి, వీరు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ విజయం సాధించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు ఇక్కడ బరిలో ఉన్నారు. పామర్రు ఎస్సీ రిజర్వ్డ్ కైలే అనిల్ కుమార్ గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. వర్ల కుమార్ రాజా గారు తెదేపా అభ్యర్థి బరిలో ఉన్నారు. పెనమలూరు జోగి రమేష్ గౌడ్ గారు ఆయన పెడన నుంచి పెనంలూరుకు వచ్చారు, విజయం సాధించబోతున్నారు. బోడే ప్రసాద్ గారు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొటార్ అబ్బాయి చౌదరి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. ప్రస్తుతానికైతే చింతమనేని ప్రభాకర్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పోలవరం ఎస్టీ తెల్లం రాజ్యలక్ష్మి గారు వీరు విజయం సాధించబోతున్నారు. చిర్రి బాలరాజు గారు వీరు జనసేన అభ్యర్థి, వీరు బరిలో ఉన్నారు. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు మరొక మారు విజయం సాధించబోతున్నారు. కొలుసు పార్థసారథి గారు ఈసారి తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ విజయం సాధించబోతున్నారు. వాసంశెట్టి సుభాష్ తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ విప్పర్తి వేణుగోపాల్ గారు విజయం సాధించబోతున్నారు. గిడ్డి సత్యనారాయణ గారు జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారు. తుని దాడిశెట్టి రాజా గారు ఘన విజయం సాధించబోతున్నారు. యనమల దివ్య తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ స్థానం మార్చారు. భారతీయ జనతా పార్టీ శివకృష్ణరాజు స్థానే తెలుగుదేశం అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. నిడదవోలు గడ్డం శ్రీనివాసనాయుడు గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. కందుల లక్ష్మీ దుర్గేష్ గారు జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారు. పాలకొండ ఎస్టీ విశ్వాసరాయ కళావతి గారు విజయం సాధించబోతున్నారు. నిమ్మక జయకృష్ణ గారు జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కురుపాం ఎస్టీ పాముల పుష్పశ్రీవాణి గారు విజయం సాధించబోతున్నారు. మరొకమారు తోయిక జగదీశ్వరి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పార్వతీపురం ఎస్సీ అలజంగి జోగారావు గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. బి విజయ్ చంద్ర తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సాలూరు ఎస్టీ పీడిక రాజన్న దొరగారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. గుమ్మడి సంధ్యారాణి గారు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అరకు ఎస్టీ ఆర్ మత్స్యలింగం గారు విజయం సాధించబోతున్నారు. పి రాజారావు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గాలు బొత్స సత్యనారాయణ గారు ఘన విజయం సాధించబోతున్నారు. కిమిడి కళా వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ 48 నియోజకవర్గాల్లో వైకాపా 20,000కు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తుందని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు గతంలో కూడా ఏంటంటే కనీ వినేరుగని విధంగా గుంటూరు కేంద్రంగా వీళ్ళు తమ కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు. వీళ్ళు చాలా యాక్యురేట్గా వీళ్ళు రిపోర్ట్స్ అందజేస్తున్నారు. వారు అందజేసినటువంటి ఆధారం ఏ రిపోర్ట్ అయితుందో ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు అక్కడ మండల్ వైజ్ కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ బృందాలతో వెళ్ళి వాళ్ళు ఆ నివేదికలు తెప్పించుకొని 1-2 సార్లు అంటే ఫస్ట్ ఓటు వేస్తున్నటువంటి ఫస్ట్ ఓటర్ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్ నుంచి సీనియర్ సిటిజన్ వరకు వాళ్ళతో వీళ్ళు చర్చించి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 175 నియోజకవర్గాల్లో ఈ 48 నియోజకవర్గాల్లో వైకాపా 20,000 పైచిలు కోట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తుంది అని తెలియజేశారు. 48కి ఈ 48 కంటే ఎక్కువ వస్తాయి లేకపోతే ఈ 48 మాత్రమే అన్న విషయం అయితే వాళ్ళు చెప్పలేదు. అది అంటే 20,000 ప్లస్ మెజారిటీ అంటే హోరాహోరీలే ఉన్నాయి అండ్ మినిమం మెజారిటీతో గెలుస్తామనేటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఈ సర్వే ప్రకారం మనం చూస్తే ఈ ఫస్ట్ స్టెప్ అని చెప్పారు కదా,
కేవలం వైసీపీ వాళ్ళే ఇచ్చారా లేదంటే టీడీపీ వాళ్ళే కూడా రిలీజ్ చేయడం అది కూడా విడుదల చేయబోతున్నారు అది కూడా చేయబోతున్నారు. ఓకే, అంటే మెజారిటీ వైజ్ గా వీళ్ళు రిలీజ్ చేస్తారు ప్రత్యేకంగా నియోజకవర్గం వారీగా కాకుండా. ఓకే శ్రీకాంత్ గారు, సో ఎంతకాలం ఈ సర్వే సంస్థ నడుస్తున్న వివరాలు మనకేమన్నా తెలిసే? గత 2 సంవత్సరాలుగా అంటే అంత క్రితం చేశారు, 2 సంవత్సరాలుగా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, సో మొత్తానికి అయితే 48+ నియోజకవర్గాల్లో 20,000+ మెజారిటీతో గెలుస్తారు ఈ 48 స్థానాల్లో. అదే ఈ నియోజకవర్గాల్లో అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ టీడీపీ కూడా వస్తుందట, దాని గురించి వెయిట్ చేద్దాం, దాని ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే కొత్త ఈ సర్వేల ఫలితాలు అండ్ ఎవరి సర్వే ఫలితాలు అంటే సర్వేలు ఈ సంవత్సరం ఎలక్షన్స్ టైంకి పిచ్చబోలెడు సర్వేస్ వచ్చాయి. అందులో ఇంపార్టెంట్ లేకపోతే ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.